ఈ టాస్క్లు ఎందుకు పెట్టారు ఈ వీక్ అని చెప్పి చాలా మందికి అనిపించుండొచ్చు. బట్ వాట్ ఐ ఫెల్ట్ అంటే ఈ టాస్కుల్లో సో ఎవరు ఏంటి అనేది క్లియర్గా కొంతమందికి తెలిసింది, ఇంకొంతమందికి తెలవబోతుంది అనమాట. సో బిగ్ బాస్ టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. సో దివ్య అండ్ సుమన్ అన్న రెబల్స్ అని. సో ఇప్పుడు కళ్యాణ్ స్టాండ్ ఏంటి, ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతాడు అని, సాటర్డే రియాక్ట్ అవుతాడా లేకుంటే మండే రియాక్ట్ అవుతాడా నామినేషన్స్ లో. సో ఈగర్లీ వెయిటింగ్. ఎందుకంటే సో వీళ్ళు మాట్లాడుకున్నారు కూర్చొని. సో మీరు రెబల్స్ అయితే నన్ను తీయొద్దని దివ్య క్లియర్ గా అక్కడ చెప్పింది. సో అలాంటి దివ్య సో ఆమె రెబల్ అయ్యి సో ఆమె ఎలా తీసేస్తుంది ఆ పర్సన్ ని, కళ్యాణ్ని. ఎందుకంటే కళ్యాణ్ లాస్ట్ టైము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెమోను రితు, సో అక్కడ అంతమంది ఉన్నప్పుడు డెమో నువ్వు నా పేరు ఎందుకు చెప్పావు, ఫస్ట్ నన్ను తీసేసేందుకు బాధ కాదు, ఫస్ట్ నా పేరు చెప్పావు చూసావు అక్కడ నలుగురున్నా కూడా అదే నా బాధ. సో నన్ను తీసేస్తావు నువ్వు అనుకోలేదు, అండ్ రితు నువ్వు నా పేరు ఫస్ట్ చెప్తావు నేను అనుకోలేదు రితు అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడాడు, చాలా గట్టిగా స్టాండ్ తీసుకున్నాడు రైట్ తన విషయంలో, బ్యాక్ స్టాప్ చేశాడని. ఇప్పుడు సేమ్ థింగ్ నేను నీతో ఉంటాను, ఎమోషనల్గా నేను మంచిగా ఉంటాను అది ఇది అని చెప్పి సోది చెప్పి రోజు అక్కడ కూర్చొని డెన్ రూమ్లో సో అక్కడ కూర్చొని డిస్కషన్ పెట్టుకొని మీరైతే మమ్మల్ని తీయొద్దు అంటే మేమైతే కూడా మిమ్మల్ని తీయము అన్నట్టే చెప్పింది. చెప్పి ఫస్ట్ అవుట్ చేసింది తననే, కళ్యాణ్ని. మరి ఇప్పుడు కళ్యాణ్ ఎలా మాట్లాడతాడు, ఎలా రియాక్ట్ అవుతాడు అనేది ఈగర్లీ వెయిటింగ్ అనమాట. సో కళ్యాణ్ ఇప్పుడు కానీ ఈ విషయంలో కానీ స్టాండ్ తీసుకోకపోతే, సో దివ్యాని గట్టిగా క్వశ్చన్ చేయకపోతే, ఇంకా ఆ కళ్యాణ్ ఆ రోజు డెమోన్ విషయంలో కానీ రితు విషయంలో కానీ తను పెద్దగా హర్ట్ అవ్వనట్టు జస్ట్ గేమ్ ఆడాడు, బ్లేమ్ గేమ్ అని అనుకోవాల్సి వచ్చిన అవసరం చాలా గట్టిగా ఉంటుంది. సో చూద్దాం కళ్యాణ్ రియాక్షన్ ఏంటనేది, ఎలా ఉండబోతుంది అనేది. సో ఐదర్ మండే అయినా పర్లేదు ఆర్ సాటర్డే అయినా పర్లేదు, ఓకేనా. సో అది సంగతి. సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ ఈ వీడియోని లైక్ చేసి చూడండి, ఓకే. నేను ఎందుకు చెప్తున్నా అంటే కళ్యాణ్కి అక్కడ స్టాండ్ తీసుకోకపోతే కళ్యాణ్ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కళ్యాణ్ చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అది ఎందుకు ఒక చేతగానోడు లాగా ప్రొజెక్ట్ అవుతాడు డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్ బిగ్ బాస్ హౌస్లో. అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, చాలా ప్రమాదకరంగా ఉంటుంది. సో కళ్యాణ్ రియాక్షన్ అనేది చాలా గట్టిగా ఉండాలి త్రూ దివ్య విషయంలో. చాలా సీరియస్గా చెప్తున్నాను, అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను అనేది మాట అనేది. మీరే తర్వాత కరెక్టే కదా అని అనుకుంటారు రియాక్ట్ అవ్వకపోతే కళ్యాణ్. అది సో సెకండ్ టాస్క్ గెలిచిన తర్వాత నుంచి ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి, సో సెకండ్ టాస్క్ గెలిచిన తర్వాత తనుజ, గౌరవ్, రామ, ఇమాన్యుయల్ వీళ్ళు కూర్చొని డిస్కస్ చేస్తుంటారు. రాము ఉన్నట్టే లేనట్టే అలాగే ఉంటాడనమాట. అయినా కానీ రాముకు ఓట్లు వేసుకోనండి ఈ వీక్, ఈ రోజు లాస్ట్ రోజు. నేను వెయ్యొద్దని మరి నేను చెప్పను, ఓకేనా. మళ్ళీ హోలా బ్యాడ్జ్ గురించి అనమాట. సో బ్యాడ్జ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ ఓకే నాకు తీసుకుంటుంది తనుజాకి, సో నేను తీసుకుంటా అని చెప్పి తనుజ అక్కడ చెప్పుద్ది. గౌరవ్ వాళ్ళు డిస్కషన్ పెడతారు, సో నాకు కావాలని చెప్పి తను తీసుకుంటుంది. అక్కడ గౌరవ్ ఫైనల్ గా యాక్సెప్ట్ చేస్తారు. ఓకే ఫస్ట్ ఇమాన్యుయల్ తీసుకున్నాడు, తర్వాత నేను తీసుకుంటుంది, సరే నెక్స్ట్ గేమ్ అన్నా నాకు ఇస్తారు కదా అని చెప్పి తన లెక్కలు తనుకుంటాయి కాబట్టి సో ఓకే అని చెప్పి తనుజాకి ఇస్తారు. సో తనుజ బ్యాడ్జ్ తీసుకుంటుంది. ఇక నెక్స్ట్ రితు చౌదరి గారికి టాస్క్ ఇస్తారు. సో ఒకటే సీక్రెట్ టాస్క్ ఫినిష్ చేస్తుంది. సో గొడవ పడాలని చెప్పి, నేను గొడవ పడాలి సీక్రెట్ టాస్క్ అది గౌరవ్తో అనుకున్నా, గౌరవ్ది ఒరిజినల్ గొడవ, ఈ ఇమాన్యుయల్ తోటి గొడవ పడుతుంది అనమాట. ఫస్ట్ నిఖిల్ దగ్గర ట్రై చేస్తుంది, అది వర్కౌట్ కాలేదు ఆ నిఖిల్తో గౌరవ్ తోటి. సో మళ్ళీ అది ఇమాన్యుయల్తో గొడవ పడుద్ది. బికాస్ ఆఫ్ డెమోన్ ఎందుకు తీసేస్తారు అది ఇది అని చెప్పి రచ్చ చేస్తుంది. ఎందుకంటే ఇమాన్యుయల్ అప్పుడే ఒక మెంటల్ స్టేట్ లో ఉన్నాడు కాబట్టి. సో డెమోన్ వెళ్ళిపోవడానికి కారణం ఇమాన్యుయల్, ఎందుకంటే ఇమాన్యుయల్ ఓటేశాడు అక్కడ. ఎందుకంటే అక్కడ తనుజ ఓటేయలేదు, సో వేరే తనుజ ఓటేయలేదు అక్కడ. సో కాబట్టి ఇమాన్యుయలే ఓటేశారు కాబట్టి సో ఇంకా గట్టిగా ఒక వేరే ప్రెషర్లో ఉంటాడు ఇమాన్యుయల్ డెమోని తీసేసినందుకు. సో కాబట్టి దాని మీద కొట్టింది, చాలా పెద్ద గొడవ జరుగుతుంది అనమాట, విచ్ ఇస్ ఎ గుడ్. నెక్స్ట్ వచ్చేసరికి అదే ఇమాన్యుయల్ ఎందుకు తీసావు, ఎంత ఇమాన్యుయల్ అసలు నన్ను అంటారేంటి, ప్రతి ఒక్కరు నన్ను అంటారంటే నువ్వే తీసేసావు, మరి నువ్వెందుకు చెప్పావు మాకంటే తనుజ మధ్యలో వచ్చింది. తనెందుకు అంటున్నావు, నేను కదా చెప్పింది, అందరం చెప్పాను కదా, తనని ఒక్కడిని టార్గెట్ చేస్తాను, ఎక్కడున్నాడు మాట్లాడుకున్నప్పుడంటే ఆ డెన్ రూమ్ దగ్గర తను ఉన్నాడు, మీరిద్దరు కలిసి చెప్పారు, తను కూడా చెప్పాడు, తనే కదా ఓటేసింది, తనే కదా చేసింది అని చెప్పి సో ఇమాన్యుయల్తో గట్టిగా గొడవ పడుతుంది అనమాట, సక్సెస్ అవుతుంది. సో ఇక్కడ తర్వాత ఆమె బిగ్ బాస్ కి కెమెరా దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా తెలివిగా ఫస్ట్ గౌరవ్ పేరు చెప్పేస్తుంది. ఎందుకంటే స్ట్రాంగ్ ప్లేయర్, ఇన్ ఫ్యూచర్ కెప్టెన్ గా కూడా కెప్టెన్సీలోకి ఈ అమ్మాయి అడుగు పెట్టినప్పుడు సో అతని దగ్గర నుంచి ఇబ్బంది ఉండకూడదని చెప్పి ఫస్ట్ గౌరవ్ పేరు చెప్పేసి, విచ్ ఇస్ ఎ గుడ్ సెన్స్, కరెక్ట్ గా అని చెప్పింది. సో దాని తర్వాత ఆలోచించి మళ్ళీ బిగ్ బాస్ ఆ లేఖ వచ్చింది, ఆ లేఖ చదవమని చెప్పి మళ్ళీ అటు వస్తుంది. ఆ లేఖ వచ్చేలోపు ఈ అమ్మాయి మళ్ళీ వచ్చి లేదు బిగ్ బాస్ మళ్ళీ వేరే పేరు చెప్తాను, ఒక 2 minutes టైం అంటే అవ్వదు చెప్పి మళ్ళీ వచ్చి సాయి శ్రీనివాస్ పేరు చెప్పుద్ది. ఎందుకు సాయి శ్రీనివాస్ పేరు చెప్పుద్ది సడన్ గా అంటే
ఎందుకు గౌరవ్ పేరు చెప్పదంటే ఎంత తెలివిగల పిల్ల అంటే అమ్మాయి. ఆలోచించండి, డైరెక్ట్గా గౌరవ్ పేరు చెప్పేస్తే అక్కడ ఇమాన్యుయల్కి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తనూజాకి ఈజీగా అయిపోద్ది కెప్టెన్సీలోకి వచ్చేదానికి. ఓకేనా? సో ఇప్పుడు గౌరవ్ పేరు చెప్పకపోతే మేబీ వాళ్ళు ఏమైనా కొట్టుకుంటారేమో, వాళ్ళు ఏమైనా తిట్టుకుంటారేమో, లేకపోతే ఇమాన్యుయల్కి అసలు రాకుండా ఉండేదానికి ఛాన్స్ ఉంటుందేమో. సో గౌరవ్ ఏమైనా గట్టిగా ప్రయత్నిస్తే గౌరవ్కి వచ్చిందేమో ఛాన్స్, ఇమాన్యుయల్ రాడేమో. సో వాళ్ళు ఏంటి, వాళ్ళు బ్యాడ్జ్ కోసం ఎలా కొట్టుకుంటారు ఏంటి, ఎందుకు అంత ఈజీగా వాళ్ళకి ఇచ్చేయాలి, వాళ్ళకంత ఫ్లెక్సిబిలిటీ ఎందుకు కల్పించాలన్నట్టు ఈ అమ్మాయి వెనక్కి వచ్చి మళ్ళీ సాయి శ్రీనివాస్ పేరు చెప్పుద్ది ఈజీగా. మామూలు కూడా కాదు. ఒకటి నేను అనుకుంటుంది అతి తెలివిగా. లేదు అంటే ఇంకోటి సింపుల్ థింగ్ ఏంటంటే వాళ్ళ టీంలో వాళ్ళు తీసేస్తే మళ్ళీ ఈ అమ్మాయికి మళ్ళీ హెల్ప్ చేయరేమో, ఎందుకు వచ్చిన గొడవ. సో గౌరవ్ని తీసేస్తే అది విషయం గౌరవ్కి తెలిస్తే మళ్ళీ కెప్టెన్సీ టాస్క్లో నాకు హెల్ప్ చేయడేమో, ఎందుకు వచ్చిన గొడవ. సో మనకి హెల్ప్ చేయాలంటే గౌరవ్ కంటే సాయి శ్రీనివాసే బెటరు అని చెప్పాడన్నా అనుకోండొచ్చు. ఈ రెండింటిలో ఒకటి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఆ ఫోన్ కాల్ వచ్చింది. సో బిగ్ బాస్ సాయిని అవుట్ చేసేస్తారు. తర్వాత ఆరెంజ్ టీము ఒక టాస్క్ ఆడుద్ది. చాలా గట్టిగా ఆడతారండి ఈ టాస్క్. ఇటు పక్క నుంచి దివ్య సుమన్ అన్న ఓకే, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళ పనులు అయిపోయినాయి ఆల్రెడీ. బిగ్ బాస్ వాళ్ళకి అనౌన్స్ చేస్తారు, మీరు చేసింది చాలు, మాకు వచ్చేసింది, మాకు ఎవరు వెళ్ళిపోవాలి వాళ్ళు వెళ్ళిపోయారు, సో మేము హ్యాపీగా ఉన్నాము, మీ పనులు మీరు చూసుకోండి అని చెప్పి. ఇంకా వాళ్ళు ఆ టాస్క్ ఆడితే ఏంది, ఆడకపోతే ఏంది, గెలవాల్సిన అవసరం ఏంది, వాళ్ళు జనరల్గా ఆడుతూ పాడుతూ ఆడుకుంటూ ఉంటారు. భరణి అన్న రితు చౌదరి చాలా గట్టిగా కష్టపడ్డారు, చాలా గట్టిగా గేమ్ ఆడారు. ఈవెన్తో వీళ్ళు టార్గెట్ అవ్వరు అని చెప్పి వీళ్ళకి తెలిసినా కూడా చాలా గట్టిగా ఆడారు. అండ్ భరణి అన్న ఇంజురీ తోటి మాత్రం ఒక గొడ్డు లెక్క కష్టపడ్డాడు, పాపం చాలా గట్టిగా కష్టపడ్డాడు. రితు చౌదరి కూడా, ఎందుకంటే ఇటు నుంచి అటు వెళ్ళాలా, అటు నుంచి ఇటు రావాలా, మామూలు కూడా కాదు. ఇటు పక్క వచ్చేసరికి ఇమాన్యుయల్ అండ్ నెక్స్ట్ గౌరవ్ ఆడినప్పుడు సో తనుజ రియాక్షన్స్ ఆబ్వియస్లీ చూస్తున్నాం. తనుజ రియాక్షన్స్, తనుజ అంత గట్టిగా గౌరవ్ ఆడు ఫాస్ట్గా ఆడు ఇలా చూస్తుంటే అనిపించింది ఏంటంటే మేబీ తనుజ ఆడతాను అని అడుగుని ఉంటుంది. సో మేబీ గౌరవ్ నేను ఆడతాను అని అనుంటాడు. సో మేబీ తనుజ రియాక్షన్ అలా ఉండుంటుంది కొంచెం, నాకు అనిపిస్తుంది. చాలా గట్టిగా ఆడారు అండి గేమ్, అసలు మామూలు కాదు. గౌరవ్ ఇటు నుంచి అటు వెళ్ళాలి, మళ్ళీ అక్కడికి వెనక్కి ఫస్ట్ ఇక్కడ పోయాలి, మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి పరిగెత్తాలి, దాంట్లో పోయాలి, మళ్ళీ వెనక్కి రావాలి. సో ఇమాన్యుయల్ మధ్యలోనే ఉంటాడు, వీళ్ళు అటు ఇటు తిరగాలి గౌరవ్ కాబట్టి. సో గౌరవ్ చాలా గట్టిగా కష్టపడ్డాడు. సో టీం గెలిచేసింది. బ్యాడ్జ్ దగ్గర డిస్కషన్ అండి. ఇప్పుడు ఆ బ్యాడ్జ్ దగ్గర డిస్కషన్ అప్పుడు సో తనూజ స్టార్ట్ చేస్తుంది డిస్కషన్. తనూజ ఏమంటది, ఇప్పుడు ఇది బ్యాడ్జ్, ఎందుకంటే మూడో బ్యాడ్జ్. ఇప్పుడు అక్కడ ఉన్న స్ట్రాంగ్ కంటెండెంట్స్ అందరూ వెళ్ళిపోయారు. డెమోన్ వెళ్ళిపోయాడు, నెక్స్ట్ నిఖిల్ వెళ్ళిపోయాడు, కళ్యాణ్ వెళ్ళిపోయాడు, సాయి శ్రీనివాస్ వెళ్ళిపోయాడు. ఇంకొన్నది అక్కడ ఎవరు, భరణి గారు, ఇమాన్యుయల్, గౌరవ్, వీళ్ళ ముగ్గురే ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురు ఉన్నప్పుడు హై రిస్క్ ముగ్గురికి ఉంటుంది. సో ఈ ముగ్గురులో హై రిస్క్ ఇమాన్యుయల్కి ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ డే 1 నుంచి చూసుకుంటే ఇమాన్యుయల్కి బీభత్సమైన హై రిస్క్ ఉంటుంది. ఓకేనా? సో దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్ ఇమాన్యుయల్కి హై రిస్క్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు హై రిస్క్గా అంటే మాట అంటే సో ఫస్ట్ మాట బిగ్ బాస్ హౌస్లో మాట మన గౌరవ్ అదే అంటాడు. గౌరవ్ ఈ మామూలు కాదండి, గట్టిగా స్టాండ్ తీసుకుంటాడు. ఇలాంటి స్టాండే బిగ్ బాస్ హౌస్లో తీసుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. సో గౌరవ్ చాలా గట్టిగా తీసుకుంటే తనుజ అంటది, ఇప్పుడు ఇమాన్యుయల్కి గౌరవ్ నామంటే ఇది నువ్వు నా తర్వాత నువ్వు, నీ తర్వాత నేను, అలా తీసుకునేది కాదు ఇది. ఓకేనా? అలా మన టీంని మనం కాపాడుకోవాలనే దాన్ని బట్టి ఉంటుంది. మరి ఎందుకంటే తీసుకున్నారు మీరు, ఇమాన్యుయల్ దగ్గరే ఉంచొచ్చు కదా, దాని తర్వాత మీరు ఎందుకు తీసుకున్నారు సెకండ్ రౌండ్లో? అసలు మిమ్మల్ని ఎవ్వరు టార్గెట్ చేయరు, మీ పేరు ఎవ్వరు చెప్పరు. సో అక్కడ ఫిజికల్గా, ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ కెప్టెన్సీ టాస్క్లో ఫిజికల్గా ఎవరైతే అడ్డం వస్తారు అని అనుకుంటారో సో అలాంటి వాళ్ళని మాత్రమే తీసేస్తారు. ప్యూర్ గేమ్ అది. సో అలాంటి గేమ్ అప్పుడు తనుజ గారి దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. అది ఎక్కడ యాక్చువల్గా సెకండ్ది అది ఖచ్చితంగా అది గౌరవ్ దగ్గర ఉండాల్సింది. ఎందుకంటే గౌరవ్ బీభత్సమైన రిస్క్ తీసుకున్నాడు అక్కడ దాని దగ్గర. ఎందుకంటే సో డెమోని లేపేశారు కదా. సో డెమోని లేపేశారు, ఎప్పుడైతే డెమోని లేపేశాడో అప్పుడు గౌరవ్ బీభత్సమైన రిస్క్లో ఉన్నాడు అక్కడ. అండ్ ఈ బ్యాడ్జ్ తీసుకోవడం వల్ల హౌస్ మేట్స్ దగ్గర నుంచి తీసేయచ్చు, తీసేయకపోవచ్చు, అండ్ హౌస్ మేట్స్ కూడా గట్టిగా తీసేయచ్చు. తీసేసినా కానీ ఈ బ్యాడ్జ్ ఎందుకు పనికిరాదు. ఈ బ్యాడ్జ్ కేవలం రెబల్స్ వల్ల మాత్రమే కాపాడుద్ది. ఓకేనా? సో రెబల్స్ వల్ల మాత్రమే కాపాడుద్ది. అండ్ రెబల్స్ అక్కడ కిల్ చేస్తూనే ఉన్నారు, ఇంకా స్టిల్ ఆపలేదు. సో నిన్నటి వరకు కిల్ చేస్తూనే ఉన్నారు. అంటే తనుజ దగ్గర ఆ బ్యాడ్జ్ ఉన్నంత వరకు రెబల్స్ కిల్ చేస్తూనే ఉన్నారు. సో రెబల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఆలోచించాలి అప్పుడు. సో తనుజకి ఆ రిస్క్ ఉంటుంది, అంటే రెబల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి కూడా వాళ్ళు ఆలోచించింది. సో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్లుగా ఉంటారో ఉండకూడదో వాళ్ళనే తీసేస్తారు, వీళ్ళకి సేఫ్గా ఉండే వాళ్ళని ఉంచుతారు. సో అప్పుడు కళ్యాణి తీసేసిన స్టార్టింగ్లో వాళ్ళ టీంలోకి అనుమానం రాదని చెప్పి కళ్యాణి తీసేసిన, దాని తర్వాత నిఖిల్ని తీసేసిన, కెప్టెన్సీ కంటెండర్లు దృష్టిలో పెట్టుకొని తీసేస్తున్నారు వాళ్ళు.
ఈజీగా. సో ఇక్కడ మాట్లాడుకున్నాడు. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇమ్ముకి ఇస్తే గౌరవ్ డేంజర్ జోన్లోకి వెళ్తాడు, గౌరవ్కి ఇస్తే ఇమ్ము డేంజర్ జోన్లోకి వెళ్తాడు, ఇద్దరికి ఇవ్వకుండా ఇద్దరు రిస్క్ తీసుకోవాలి అని వదిలేయాలి. అలా ఎలా వదిలేస్తారు? ఇద్దరు రిస్క్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఫస్ట్ దగ్గర రాని టాపిక్, సో ఫస్ట్ ఇమాన్యుయల్కి ఇస్తున్నప్పుడు రాని అదే సినారియో, సెకండ్ మీరు తీసుకుంటున్నప్పుడు రాని అదే సినారియో, థర్డ్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎంతకు వచ్చింది. సో అక్కడ మనుషులు తగ్గుతున్నారు కాబట్టి రిస్క్ పెరుగుతుంటది, విచ్ ఇస్ కరెక్ట్, నేను ఒప్పుకుంటా దానికి. కాకపోతే సెకండ్ ఏదైతే ఆ బ్యాడ్జ్ సో ఇమాన్యుయల్ దగ్గర నుంచి తనుజాకి ట్రాన్స్ఫర్ అవుతుందో, సో అప్పుడు క్లారిటీగా మాట్లాడుకుంటాడు. గౌరవ్ ఓకే చెప్తాడు, సరే ఓకే ఫస్ట్ మీరు తీసుకున్నారు, సెకండ్ మీరు తీసుకున్నారు, థర్డ్ మీరు తీసుకోండి. ఫస్ట్ టాస్క్ ఆడినప్పుడు ఫస్ట్ టాస్క్ ఆడిన తర్వాత ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చింది, సెకండ్ టాస్క్ ఆడిన తర్వాత అది ఈ అమ్మాయి దగ్గరికి వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ ఇమాన్యుయల్ ఆడాడు కాబట్టి, ఇమాన్యుయల్ గట్టిగా ఆడాడు, రాము కూడా ఆడాడు కాబట్టి సో ఇమాన్యుయల్ తీసుకున్నాడు. వాళ్ళిద్దరు హై రిస్క్ ఇమాన్యుయల్ ఉంటుంది. సెకండ్ టాస్క్ ఆడిన తర్వాత సో నేను ఆడాను అన్న కాన్ఫిడెన్స్ తోటి, నేను ఆడాను అన్న ఒక హక్కుతోటి తనుజ గారు తీసేసుకున్నారు దాన్ని. ఓకేనా, విచ్ ఇస్ ఎ గుడ్. ఓకే, అతను ఆడారు కాబట్టి తను తీసుకున్నారు. అండ్ మూడో దగ్గరికి వచ్చేసరికి అక్కడ గౌరవ్ ఆడాడు, ఇమాన్యుయల్ ఆడాడు. గౌరవ్ ఇమాన్యుయల్ కంటే కొంచెం గట్టిగానే ఆడాడు. ఓకేనా, అది ఫెయిర్ అది. సో ఇమాన్యుయల్ కంటే గౌరవ్కి రావడం అనేది ఖచ్చితంగా జరగాల్సిందే. బట్ అది గౌరవ్కి రాకూడదు అని అనుకోవటము. ఇప్పుడు సడన్ గా మళ్ళీ ఇమాన్యుయల్ కూడా రిస్క్ లో ఉంటాడు, ఓకే, బట్ ఇమాన్యుయల్ రిస్క్ లో ఉంటున్నాడు కదా అని చెప్పి ఫస్ట్ గేమ్ లో రిస్క్ లో ఉన్నాడా? ఇమాన్యుయల్ తీసుకున్నప్పుడు గౌరవ్, సెకండ్ మీరు తీసుకుంటున్నప్పుడు కూడా ఇప్పుడు కూడా రిస్క్ లో ఉన్నాడా? ఎందుకంటే సాయి శ్రీనివాస్ ఆల్మోస్ట్ నోట్ చెప్పేసింది గౌరవ్ పేరు, దాని తర్వాత సాయి శ్రీనివాస్. ఇప్పుడు అదే గౌరవ్ దగ్గర ఉంటే సెకండ్ది, సో గౌరవ్ సేవ్ అయ్యేవాడు కదా. సో మీ అదృష్టమో అదో, సో గౌరవ్ మిమ్మల్ని కాపాడడం కోసమో తనుజ గారు సో రితు చౌదరి చేసిన అనుకోవచ్చు అట్లీస్ట్. అదే కానీ రితు చౌదరి దగ్గర ఒకవేళ గౌరవ్ని ఎలిమినేట్ చేస్తుంటే రితు చౌదరికి చాలా బ్యాడ్ నేమ్ వచ్చేది. సారీ, తనుజ గారికి చాలా బ్యాడ్ నేమ్ వచ్చేది. ఎందుకంటే గౌరవ్ హైయెస్ట్ ఉంటాడు కాబట్టి, గౌరవ్ ఫిజికల్ టాస్క్ లో చాలా గట్టిగా ఉంటాడు కాబట్టి సో గౌరవ్ దగ్గర ఉండాల్సింది. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండడంలో తప్పలేదు. సో మీ మీద మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గించుకోవద్దని కూడా చెప్పట్లేదు. సో జస్ట్ మిస్ అయిపోయింది. సో గౌరవ్ బదులు శ్రీనివాస్ వెళ్ళిపోయాడు బయటికి. సో కాబట్టి థర్డ్ రిస్క్, హై రిస్క్ గౌరవ్ కూడా తన భయం తనకుంటుంది, నన్ను తీసేస్తారేమో అని. దాంట్లో తప్పలేదు కదా. సో ఎందుకు అని గౌరవ్ అడుగుతుంటాడు. ఇందాక రిస్క్ తీసుకున్నా కదా నేను, ఇందాక కూడా రిస్క్ తీసుకున్నాక కదా అంటే, సో ఆల్రెడీ ఫస్ట్ డిసైడెడ్ కదా, ఫస్ట్ అనుకున్నాం కదా, ఇట్స్ అన్ఫేర్, వై ఓన్లీ మీ అని చెప్పి గౌరవ్ అడుగుతూ ఉంటాడు అనమాట. సో వాడు ఈజీ టార్గెట్ అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇమాన్యుయల్ గురించి. సో అప్పుడు ఇమాన్యుయల్ 2 days ఇక్కడి నుంచి ఇమాన్యుయల్ అస్సలు నచ్చలేదండి. అట్లీస్ట్ ఆ అమ్మాయి ఓకే, మేబీ ఆ అమ్మాయి టీం గెలవాలి, సో ఆ అమ్మాయి వాళ్ళ కెప్టెన్సీ కంటెండర్లు అవ్వాలి అనుకుని ఒక పాయింట్ లో అమ్మాయి మాట్లాడింది అనుకుందాం కాసేపు. ఎందుకంటే అమ్మాయి ఆపోజిట్ పర్సన్ కోసం మాట్లాడుతుంది కాబట్టి. మరి ఇక్కడ ఇమాన్యుయల్కి ఏమైంది? ఇమాన్యుయల్కి మరి అంత తెలివితేటలు లేవా? మరి ఇమాన్యుయల్ ఇంత కన్నింగ్ గా కనిపించాడంటే నాకు ఘోరమైన కన్నింగ్ గా కనిపించాడు. మరి ఇంత స్వార్థం మనిషికి పనికిరాదేమని అనిపించింది. గేమ్స్ ఒక్కటే ఆడటం కాదు, సో క్యారెక్టర్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి ఈ టాస్క్ డిసైడ్ చేస్తుంది ఇమాన్యుయల్ గురించి. రెస్పెక్ట్ పెరిగిద్ది గౌరవ్ మీద స్టాండ్ గట్టిగా తీసుకున్నందుకు. 2 days ఆడి అవుట్ ఆఫ్ ద గేమ్ అయిపోవాలా, నేను 2 days ఆడి అవుట్ ఆఫ్ ద గేమ్ అయిపోవాలా? అతను 2 days ఆడాడు కదా. బ్రో యూ షుడ్ టేక్ ద ఫస్ట్ నాది, యూ షుడ్ ఫస్ట్ నాది, సెకండ్ మీది, థర్డ్ నాది అనుకున్నా. ఫస్ట్ మీరు తీసుకున్నారు, సెకండ్ తనది తీసుకుంది, సో ఓకేనా, థర్డ్ నాది కదా, ఇప్పుడు నేను కదా తీసుకోవాల్సింది. అంటే ఇప్పుడు నువ్వు తీసుకుంటే నేను రిస్క్ లో ఉంటాను కదా ఇమాన్యుయల్. ఓకే, సో వాటా ఇమాన్యుయల్, సో వాటా, టేక్ దట్ రిస్క్ బ్రో, వీఆర్ ఆల్రెడీ డిసైడెడ్ బ్రో. మళ్ళీ మనోడే తను గౌరవ్, వీఆర్ ఆల్రెడీ డిసైడెడ్ బ్రో, ఓకేనా, దెన్ యూ షుడ్ నాట్ టేక్ ద పవర్. మరి నేను రిస్క్ లో ఉంటాను కదా, మరి నేను వెళ్ళిపోతాను కదా బయట కదా అంటే, మరి దెన్ యూ షుడ్ నాట్ టేక్ ద పవర్. నా ఫస్ట్ మీకే, సెకండ్ మీకే పవర్, థర్డ్ మీకే నా పవర్. నువ్వు అరిస్తే నేను అవుట్ ఆఫ్ ద గేమ్ వెళ్ళిపోవాలా? అసలు ఎంత దారుణం అండి ఇమాన్యుయల్ అసలు. దెన్ గో ఎవ్రీవన్ ఈజ్ ఇన్ రిస్క్ నా. గౌరవ్ గట్టిగా, నేను ఎందుకు వెళ్తా రిస్క్ తీసుకుంటే. సో థర్డ్ పర్సన్, ఓకే నేను రిస్క్ తీసుకోవద్దు, మీరు రిస్క్ థర్డ్ పర్సన్కి ఇద్దాం. థర్డ్ పర్సన్కి ఎందుకు ఇస్తారండి? నా థర్డ్ పర్సన్కి ఎందుకు ఇస్తారు? నీకు వద్దు నాకు వద్దు, 50-50 రిస్క్ తీసుకుందాం. అది ఎలా చెప్తారు? సెకండ్ది కూడా మీరు చూస్తే తనుజాకి ఎందుకు ఇచ్చారంటే, ఇంత గట్టి గొడవ పడకుండా ఇమాన్యుయల్ తీసుకుంటే గౌరవ్ ఒప్పుకోడు, గౌరవ్ తీసుకుంటే ఇమాన్యుయల్ ఒప్పుకోడు. సో అందుకని చెప్పి సో తనుజ దగ్గర పెట్టేద్దాం అని చెప్పి తనుజాకి ఈజీగా ఇచ్చేసారు. పెద్దగా అక్కడ హడావుడు లేదు.
ఓకేనా. ఎప్పుడైతే ఇప్పుడు మళ్ళీ ఇమాన్యుయల్ తీసుకుంటాడో, ఇప్పుడు మూడోది కూడా తనుజ దగ్గరే ఉందనుకోండి, సో ఒక రకమైన గొడవ వేరేలాగా జరిగేది. ఇప్పుడు ఇమాన్యుయల్కి ఇస్తారా లేకపోతే అతనికి ఇస్తారా అన్నప్పుడు సో ఇంకా గౌరవ్ కోపం వచ్చింది. సెకండ్ది చాలా తెలివిగా తీసుకెళ్లి తనుజ దాంట్లో పెట్టారు, ఇద్దరు రిస్క్లో ఉందామని అనుకున్నారు. ఓకేనా. అది ఇక నెక్స్ట్, ఇట్స్ ఆల్రెడీ డిసైడెడ్ నా, మీ ఇద్దరిది అయిపోయింది, నేను రాము ఉన్నాం, బీ ఫేర్, మేమిద్దరం చూసుకుంటాం. సో మా ఇద్దరులో ఎవరికి, మీ ఇద్దరు ఆల్రెడీ తీసుకున్నారు, సో మా ఇద్దరులో ఎవరో ఒకరికి రావాలి కదా అంటే, నో బ్రో నేను ఒప్పుకోను, ఎవరి ఆట వాళ్ళు ఆడాట ఆడికే చూస్తుంటాం, ఇక్కడ ఎవరి ఆట వాళ్ళు ఆడుతుంటారు తెలుస్తుంది, కాకపోతే టీం కదా, టీంలో మాట ఇచ్చుకున్నారు కదా. నిఖిల్ పిలుస్తారు, నిఖిల్ ఇట్రా అంటే, సో నిఖిల్ పిలిచారు. ఎందుకు నిఖిల్ అంటే, మరి నిఖిల్తో మాట్లాడాలి కదా, మీ టీం ఒప్పుకోవట్లేదు, కనీసం తన బాధ వాళ్ళకి చెప్పుకోవాలని చెప్పి నిఖిల్ పిలిచాడు. తనుజ కొంచెం సీరియస్ అవుతారు, సరే నువ్వు నిఖిల్తో మాట్లాడుకున్న తర్వాత తనని పిలువ అది అంటే, సో మళ్ళీ నిఖిల్ వెళ్ళిపోతాడు. నిఖిల్తో కాదు మనతో మాట్లాడు, మన టీము బరపరం అని చెప్పి మాట్లాడుకుంటారు. యాడ టీము. నెక్స్ట్, నేను టూ డేస్ ఆడే కదా, ఇప్పుడు ఇమాన్యుయల్ నేను 2 days ఆడే కదా, 100% రిస్క్లో ఎలా వెళ్తాను అంటే, నేను 2 days నుంచి ఆరెంజ్ టీం కోసం ఆడుతున్నా కదా, నేను గేమ్ కోసం ఆడుతున్నా కదా అంటే, అప్పుడు తనుజ అందరు గేమ్ కోసమే ఆడుతున్నారు కదా అని చెప్తే, అప్పుడు నేను మరి ఆరెంజ్ టీం కోసం నేనేం చేశాను, మరి నేనేం పీకాను ఆరెంజ్ టీంలో ఉన్నని చెప్పి మన గౌరవం మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఫస్ట్ గేమ్ నేనే రిస్క్, సెకండ్ నేనే రిస్క్, థర్డ్ నేనే రిస్కా. అప్పుడు నువ్వు జస్ట్ రిస్క్లో ఉన్నావు, ఇప్పుడు నేను డిసైడింగ్లో ఉన్నాను, నేను డిసైడర్, తేడా ఉంది దానికి అంటాడు ఇమాన్యుయల్. నువ్వు జస్ట్ అప్పుడు రిస్క్లో ఉన్నావు, ప్రాబబిలిటీస్ ఉన్నాయి, సో దాంట్లో నువ్వు రిస్క్ జోన్లోనే ఉన్నావు. ఇప్పుడు నేను డిసైడింగ్లో ఉన్నా, ఎందుకంటే ఖచ్చితంగా మళ్ళీ తీయాల్సి వస్తే నన్నే తీస్తారు. అది రెబల్ అవ్వచ్చు, హౌస్ మేట్స్ అవ్వచ్చు, ఎస్పెషల్లీ రెబల్ అయితే నన్నే తీసేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు అక్కడ రెబల్ తీసినా, హౌస్ మేట్స్ తీసినా, ఎవరు తీసినా, హౌస్ మేట్స్ తీసినా దాని దగ్గర బ్యాడ్జ్ ఉన్నా ఉపయోగం లేదని చెప్పి క్లియర్గా తెలుస్తుంది కదా. గౌరవ్ వెళ్ళిపోయాడు కదా, గౌరవ్ దగ్గర బ్యాడ్జ్ ఉన్నా కానీ, సో అక్కడ బ్యాడ్జ్ ఉంటే ప్రాబ్లం లేదు. ఇప్పుడు బ్యాడ్జ్ ఉండి ఒకలా నాకు అదే అర్థం కాలేదు. సో రెబల్ తీస్తారని భయపడుతున్నారా, హౌస్ మేట్స్ మళ్ళీ తీస్తారని భయపడుతున్నారా? సో హౌస్ మేట్స్కి ఇంకో ఛాన్స్ రాదని బిగ్ బాస్ టీమ్ ఏమన్నా చెప్పారా వీళ్ళకి ఏమన్నా క్లారిటీగా? సో మరి ఇమాన్యుయల్ ఎందుకు అంత గట్టి కష్టపడుతున్నారు? రెబల్స్ తీసేస్తారని భయం ఇమాన్యుయల్కి, అంతేనా? నువ్వు నాకు కావాలి క్యాప్టెన్షిప్, అందరికీ కావాలి బ్రో క్యాప్టెన్షిప్, ఎవరికి వద్దని ఇమాన్యుయల్. ఓకే, లాస్ట్ వీక్ మీరు అయ్యారు కదా, మీరు లాస్ట్ వీక్ మీరు ఉన్నారు, అట్లీస్ట్ నాది అక్కడ షేరింగ్లో ఉంది అని చెప్పి పాపం గౌరవ్ బాధపడతా ఉన్నాడు అనమాట. గౌరవ్ బాధలో న్యాయం ఉందండి, అతను స్టాండ్ తీసుకున్న దాంట్లో కూడా గట్టిగా ధర్మం ఉంది. సో ఆ స్టాండ్ తీసుకోవడం నాకు చాలా గట్టిగా నచ్చింది, అలాగే ఉండాలి. సో రాము నాకు వద్దు మీరే తీసుకోవాలంటే, ఒరే బాబు తనుజ, ఒరే బాబు నువ్వు నాకొద్దు అంటున్నావు, నీ గురించి కాదురా బాబు, ఇక్కడ నువ్వు వద్దు అంటున్నావు, దాని గురించి కాదు ప్రజెంట్. ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరు తీసుకోవాలనేది వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు అక్కడ, అది ఇంపార్టెంట్ అని చెప్పి రాముకి చెప్తా ఉంటారు అనమాట. అండ్ నెక్స్ట్ కళ్యాణ్ తనుజ డిస్కషన్ పెట్టుకుంటారు. ఇప్పుడు కళ్యాణ్ అడుగుతుంటారు, నీకు వాళ్ళిద్దరిలో ఎవరు పోటీ ఉంటే ఏంటి అది చెప్తుంటే, సో అఫ్ కోర్స్ నాకు గౌరవ్ ఉంటే కుదరదు, ఖచ్చితంగా ఒప్పుకోడు అంటే. ఇమాన్యుయల్ ఉంటే, సో ఇమాన్యుయల్ ఉంటే ఒప్పుకుంటాడంటే, ఇమాన్యుయల్ ఓకే అంటే, ఇమాన్యుయల్ నీకోసం కెప్టెన్సీ త్యాగం చేస్తాడంటే, నో 100% త్యాగం చెయ్యడు, నా కోసం ఎందుకు త్యాగం చేస్తాడు? ఇంత జస్ట్ ఆ బ్యాడ్జ్ తీసుకుంటానంటేనే అమ్మో నేనే రిస్క్లో ఉంటాను, నా మీద టార్గెట్, సో నేను స్ట్రాంగ్ ప్లేయర్ అంటున్నారు. ఒకటి చెప్పు కళ్యాణ్, సో నేను స్ట్రాంగ్ కాదా? నేను గేమ్ గట్టిగా ఆడినా, మన ఇద్దరం గట్టిగా ఆడినప్పుడు, సో మరి నేను నీతో ఎప్పుడైనా నేను ఆడలేనని చెప్పానా? నేను ఎప్పుడైనా గివ్ అప్ ఇచ్చేసానా? నా వల్ల కాదు అని చెప్పానా? నేను గట్టిగా ఆడాను కదా అని చెప్పి తనుజ గారు బాధపడుతుంటారు. తనుజ గారు బాధపడటంలో కానీ, తనుజ గారు ఆడరు అని అనడంలో కానీ తప్పులేదు. బట్ తనుజ గారిని వాళ్ళు టార్గెట్ చేసి తనుజ గారిని తీసేస్తారా అంటే, సో ఇప్పుడు అక్కడ కెప్టెన్సీ కంటెండర్ రేస్ అది, ఓకేనా? మీరు ఒకవేళ కెప్టెన్స్గా మీరు ఆల్రెడీ కంటెండర్స్ అయిపోయి ఉంటే, ఆ కంటెండర్స్ అయిపోయినప్పుడు మిమ్మల్ని అక్కడ నిలబెట్టి ఉంటే మిమ్మల్ని టార్గెట్ చేస్తారు ఖచ్చితంగా, తనుజ గారిని టార్గెట్ చేస్తారు 99%. అప్పుడు తనుజ గారికి అలాంటి అవకాశం వస్తే తనుజ గారు తీసుకోవచ్చు, ఎందుకంటే హై రిస్క్ ఉంటారు కాబట్టి. బట్ ఇప్పుడు కంటెండర్స్ అవ్వడం కోసం అంటే ఎవరైతే వాళ్ళకి స్ట్రాంగ్ అని అనిపిస్తారో, సో ఆ రెబల్స్ ఖచ్చితంగా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని తీసేస్తారు తప్పితే తనుజ గారిని టార్గెట్ చేయరు. ఆల్రెడీ కంటెండర్స్ అయిపోయి ఎవరు కెప్టెన్ అవ్వాలి అని అనుకున్నప్పుడు మేబీ తనుజ గారిని టార్గెట్ చేసి తనుజ గారు కెప్టెన్ అవ్వకూడదని ట్రై చేస్తారేమో కానీ, సో కంటెండర్షిప్ లోకి వెళ్ళడం కోసం తనుజ గారిని టార్గెట్ చేయదు. ఇది చిన్న లాజిక్ అనమాట అంత. సో నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ రాముకు కాల్ వచ్చింది తర్వాత సెకండ్ టాస్క్ మళ్ళీ ఆమెకి ఇస్తారనమాట, రితు చౌదరికి ఫ్యామిలీ ఫోటో తీయాలని. అఫ్ కోర్స్ తీసేయచ్చు, మరి ఎందుకో మరి నాకు అందుకు తీసేయలేదు, నాకు అర్థం కాదు. దెర్ ఇస్ అ పాసిబిలిటీ తీసేయడానికి, సో అది మిస్ అయిపోయింది, మనకి తీసేయలేదామా. సో ఫ్యామిలీ పిక్ని, సో ఇంకా రాము పక్క రోజు అయితే రాము, సంజన గారు, తనుజ,
అండ్ నెక్స్ట్ అది జరుగుతూ ఉంటుంది. సారీ, మళ్ళీ సేమ్ రిపీటెడ్, ఎవరినో ఒకరు తీసేయాలి, ఎవరు రెబల్ అనుకుంటారని. బిగ్ బాస్ ఇది భలే పెడతారు, ఎవరు రెబల్ అనుకుంటారని. సో రాము సంజన గారి పేరు చెప్తారు, ఒరే సంజన గారు లేరు ఆ గేమ్లో అంటే సంజన గారి పేరు చెప్తారు. అలా ఉంది మనోడు మైండ్ స్టేట్ ఆఫ్ మైండ్. నెక్స్ట్ తనుజ గారు గౌరవ్ పేరు చెప్తారు తెలివిగా, ఇమాన్యుయల్ గౌరవ్ పేరు చెప్తారు అతి తెలివిగా. సో గౌరవ్ ఇమాన్యుయల్ పేరు చెప్తారు ఇంకా అతి తెలివిగా. సో దివ్య గౌరవ్ పేరు చెప్పితే ఇక్కడ హైలైట్ దివ్య. అరే దివ్య చూసారా, కళ్యాణ్ లేపేసింది, ఇప్పుడు గౌరవం లేపేసింది. అంటే తన గేమ్ కోసం ఎవరైతే అడ్డుంటారో వాళ్ళందరూ లేపుకుంటూ వచ్చేస్తుంది. తన మన పర భేదం లేదు. సో ఈ వెన్నుపోట్లు పొడస్తానే ఉంది, గత 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 గుచ్చుతానే ఉంది ఆ అమ్మాయి. గౌరవ్తో ఫ్రెండ్షిప్ అంటే అదంటే ఇదంటే లేపారు దొబ్బింది. ఈమె కళ్యాణ్తో నాకు ఎమోషనల్ బాండ్ అంటే లేపారు దొబ్బింది, మామూలుగా కూడా కదా అసలు. నెక్స్ట్ సుమన్ వచ్చి కూడా గౌరవ్ పేరు చెప్తారు, ఎందుకంటే వీళ్ళు కెప్టెన్సీ కంటెండర్లు కదా. సో ఖచ్చితంగా వీళ్ళకి తీసేయాలి కదా. గౌరవ్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్, నిఖిల్ వెళ్ళిపోయాడు, కళ్యాణ్ వెళ్ళిపోయాడు, డెమోన్ వెళ్ళిపోయాడు, ఇంకొన్నది గౌరవే. గౌరవ్ని కూడా లేపేశారు అనుకోండి, పని అయిపోతుంది ఫస్ట్. సో గౌరవం లేపేస్తారు. తర్వాత సాయి వచ్చి ఇమాన్యుయల్ పేరు చెప్తాడు. సో నిఖిల్ వచ్చి రితు పేరు చెప్తాడు. సో నిఖిల్ రితు పేరు చెప్పడం సంహవ్ కరెక్ట్ అండి, బాగా చెప్పాడు నిఖిల్ రితు పేరు. సో తను మొన్న దాకా చాలా గట్టిగా యాక్టివ్గా ఉంది, ఎప్పుడైతే ఫోన్ కాల్ వచ్చిందో అప్పటి నుంచి చాలా సైలెంట్ అయిపోయింది. సో మేబీ అందుకని తను అనుకుంటున్నాను అని చెప్తాడు. డెమోన్ వచ్చి నన్ను రెబల్ కాదు అని తెలిసినా కానీ నన్ను ఎలా అయితే గింటేశారో, సో ఇప్పుడు కొత్త రెబల్లు కూడా వచ్చారు కాబట్టి నేను ఆ కొత్త రెబల్ని గౌరవ్ అనుకుంటున్నాను అన్నాడు. చాలా నవ్వు వచ్చింది అనమాట, ఎందుకంటే గౌరవ్ కూడా సేమ్ ఇదే రీజన్ చెప్పి మనోళ్ళు లేపేస్తాడు. సో అందుకని అనమాట. సో అఫ్కోర్స్ గౌరవ్ అది చెప్పు స్ట్రైట్గా రివెంజ్ అని చెప్పంటే, అఫ్కోర్స్ ఇఫ్ యూ ట్రబుల్ మీ ఐ విల్ ట్రబుల్ యూ అంటాడు. సో ఈ మాత్రం గట్టి కొంచెమైనా స్టాండ్ తీసుకున్నాడు అట్లీస్ట్ తన కోసం. అండ్ నెక్స్ట్ బర్నీ గారు కూడా గౌరవ్ పేరే చెప్తారు, రితు చౌదరి గౌరవ్ పేరే చెప్పుద్ది, సంజన గారు గౌరవ్ పేరు చెప్తాడు. కళ్యాణ్ వచ్చేసరికి నిన్న మారిన రెబల్ అయితే మాత్రం ఇమాన్యుయల్ అన్న అంటే, ఒరే నీ తెలివితేటల మీద నాకు బాగా నమ్మకం ఉందిరా, నువ్వు ఏంద్రా ఇలా చేస్తున్నావు అని చెప్పి. సో ఇమాన్యుయల్ పేరు కళ్యాణ్ చెప్తారు. సో ఆబ్వియస్లీ అక్కడ మనోడు కూడా అవుట్ అయిపోతాడు. ఇంకా ఉన్నది 5. సో కెప్టెన్సీ కంటెండర్ లేసులో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు నిఖిల్, నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ సంజన గారు వెళ్ళిపోతారు, దాని తర్వాత కళ్యాణ్ వెళ్ళిపోతారు, దాని తర్వాత నిఖిల్ వెళ్ళిపోతారు, దాని తర్వాత డెమోన్ వెళ్ళిపోతారు, నిఖిల్ వెళ్ళిపోతాడు, గౌరవ్ వెళ్ళిపోతారు, సాయి శ్రీనివాస్ వెళ్ళిపోతాడు. 6 వెళ్ళిపోతారు. ఓకేనా. సో 6 వెళ్ళిపోయినప్పుడు ఇంకొన్నది 7. ఆ 7లో 2 డైరెక్ట్గా బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. కిల్లర్స్ ఎవరైతే ఉన్నారో రెబల్స్ వాళ్ళిద్దరిని సుమన్ అన్న అండ్ దివ్యాన్ని ఇద్దరిని అనౌన్స్ చేసి వీళ్ళిద్దరు తోపులు ఎక్కాడారు, వీళ్ళిద్దరు గెలిచేశారు. ఓకే ఫైన్. సో కాబట్టి వీళ్ళిద్దరు డైరెక్ట్ కెప్టెన్సీ కంటెండర్స్. మిగిలిన మీ 5 ఎవరైతే ఉన్నారో ఆ 5లో 4 డిసైడ్ అవ్వండి అని చెప్పి చెప్తారు. సో 5 ఎవరు, కెప్టెన్ కాని వాళ్ళు 3. సో బర్నీ గారు అండ్ తనుజ గారు అండ్ రితు చౌదరి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్, మన రాము రాథోడ్. ఈ 5 నుంచి 4 కావాలంటారు. సో ఆబ్వియస్లీ రాము వెళ్ళిపోతాను బిగ్ బాస్ టీం కూడా తెలుసు, అందుకని 4కే చెప్తారు, లేకపోతే 3కి చెప్పుంటే ఇంకా బాగుండేది. సో 4కి చెప్తాడు. రాము రాథోడ్ ఆబ్వియస్ తనే వెళ్ళిపోతానంటాడు, ఎందుకంటే రాము రాథోడ్ అసలు గేమ్ మీద ఇంట్రెస్ట్ లేదు కంప్లీట్గా. సో లైట్ తీసుకుంటా ఉన్నాడు. అయినాగా నేను మళ్ళీ చెప్తుండే, మీ ఓట్లు మీరు వేసుకోండి, నేను ఓట్లు వేయద్దు అని చెప్పి దిగజారిపోను. ఓకేనా, మీ ఓట్లు మీరు వేసుకోండి, నా ఓటు వీళ్ళకి అని కూడా నేను చెప్పను. ఓకేనా, మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి మీరు ఓట్లు వేసుకోవచ్చు. ఓకేనా. బట్ గేమ్ మాత్రం ఆడట్లేదు, క్లియర్గా తెలుస్తుంది ఆడనన్నాడు. సో అక్కడ బర్నీ గారు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. మేము 3 కెప్టెన్సీ కాలేదు, సో మా కోసం మేము గట్టిగా ఆడుతున్నాము, ఎవరి కోసం వాళ్ళు చాలా గట్టిగా ఆడుతున్నారు. ఎస్పెషల్లీ నేను దెబ్బ తగిలించుకొని కూడా చాలా గట్టిగా ఆడుతున్నాను. సో కాబట్టి మా 3ని కొంచెం కన్సిడర్ చేయండి, మీ ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళు అవ్వండి, సో ఒకళ్ళు డ్రాప్ అవ్వండి, ఆ డ్రాప్ అయ్యేదేదో మీ ఇద్దరిని డిసైడ్ చేసుకొని మాకు చెప్పండి అనేది చెప్పాడు. అది బర్నీ గారు చాలా మంచిగా చెప్పాడు, చాలా కరెక్ట్గా చెప్పాడు, చాలా జాగ్రత్తగా చెప్పాడు, చాలా నీట్గా చెప్పాడు అనిపించింది నాకు బర్నీ గారు. ఎందుకంటే ఆయన టాస్క్ చాలా కష్టపడాడు కాబట్టి. సో ఇప్పుడు దీని తర్వాత అక్కడ రాము రాథోడ్ నేను డ్రాప్ అయిపోతున్నాను అది ఇదంటే తనుజ గారు గట్టి లెక్చర్ ఇస్తారు. వెంటనే రాము రాథోడ్ మరి నువ్వు డ్రాప్ అవుతావు అక్క అంటే, లేదు నేను నా కోసం ఫైట్ చేసుకుంటున్నాను, నీ కోసం నువ్వు ఫైట్ చేసుకోరా, నువ్వు అలా ఈజీగా గివ్ అప్ ఇచ్చేస్తే నాకు నచ్చట్లేదు, నువ్వు అలా ఆడవద్దు, గట్టిగా ఆడు, ఫైట్ చేయి, గట్టిగా మాట్లాడు. సో మేబీ అతను గట్టిగా మాట్లాడాలనో లేకపోతే గట్టిగా చెయ్యాలనో మేబీ ఆ బాండింగ్ వల్ల అలా చెప్తుందేమో. సో కొంచెం గట్టిగా మాట్లాడు, కొంచెం హైలైట్ అవ్వు. ఎందుకు, సో ఎండ్ ఆఫ్ ద డే ఓటింగ్ వీళ్ళిద్దరు ఇమాన్యుయల్ వాళ్ళిద్దరు కొట్టుకుంటామంటే ఎండ్ ఆఫ్ ద డే ఓటింగ్కి వెళ్తారు. ఓటింగ్లో రాముని తీసుకోవచ్చు, సో ఇమాన్యుయల్ పక్కన పెట్టేయచ్చు, అంటే ఇమాన్యుయల్ కూడా తగ్గిపోతాడు. స్మార్ట్నెస్, తనుజ గారి స్మార్ట్నెస్ క్లియర్గా తెలుస్తుంది కదా. సో అతను కూడా గట్టిగా గివ్ అప్ ఇవ్వకుండా ఉంటే వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చింది. సో ఇమాన్యుయల్కి అండ్ రాముకి. సో వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు వీళ్ళ 3 మేజర్ డెసిషన్ తీసుకున్నప్పుడు మేము 3 ఖచ్చితంగా ఉంటాం, మీ ఇద్దరులో ఒకళ్ళేని ఆ డెసిషన్కి వాళ్ళు అగ్రీ చేసినప్పుడు, సో ఆబ్వియస్లీ వాళ్ళిద్దరు నుంచి ఒకళ్ళు తీసేయాలన్నప్పుడు ఓటింగ్ జరిగితే ఈ 3 కూడా రాముకి వేస్తారు ఓటింగ్, ఇమాన్యుయల్కి వేరు ఓటింగ్.
ఎందుకంటే ఇమాన్యుల్ స్ట్రాంగ్ కాబట్టి ఇమాన్యుల్ పక్కకి వెళ్ళిపోతారు. అందుకని ఆ అమ్మాయి గట్టిగా మాట్లాడు అని చెప్పి ట్రై చేసింది తనూజ గారు. బట్ అఫ్ కోర్స్ వర్కౌట్ కాలేదు. అక్కడ వర్కౌట్ అయ్యుంటే తనూజ గారి ప్లాన్ భలే ఉండేది. సో తనూజ గారు అంతా మోటివేషన్ చేసిన తర్వాత మన రాము రాథోడ్ అవును నేను నిలబడతాను గట్టిగా నిలబడి ఉంటే సో ఖచ్చితంగా ఓటింగ్లోకి వెళ్ళేవాళ్ళు, రాము రాథోడ్ ఉండేవాళ్ళు, ఇమాన్యుల్ అవుట్ అయిపోయేవాడు. మామూలుగా ఉండేది కాదు అసలు. నెక్స్ట్ లెవెల్ ప్లాన్ సక్సెస్ అయిపోయింది. తనూజ గారి బుర్ర మామూలుగా ఉండేది కాదు. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ రాము రాథోడ్ గివ్ అప్ ఇచ్చేస్తారు. సో వీళ్ళు 4 ఫిక్స్ ప్లస్ వాళ్ళిద్దరు ఫిక్స్ 6. సో తనూజ గారు కొత్తగా కెప్టెన్ అవుతారంట. అది ఎలా అయ్యారు ఏంటది మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. సో ఇక్కడ తర్వాత వీళ్ళు డిస్కషన్ పెట్టుకుంటారు. తనూజ గారు లాస్ట్ టైం తనూజ గారు ఏదైతే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఒకళ్ళని కూడా అడగకుండా స్టేజ్ మీదకి 8 మంది వచ్చి నిలబడ్డప్పుడు ఆ మనవేళ కెప్టెన్ ఆ ఉండేది మొత్తం 11 మంది గట్టిగా మేమిద్దరం నిలబడితే సో 11 మందిలో అక్కడ 8 మంది ఎక్కారు. మనకు 6 ఉన్నా చాలు మనం కెప్టెన్ అయిపోతామని లాస్ట్ టైం ఆమె ఎంత గట్టిగా అనుకున్నారో. బట్ దాని వెనక ఎలాగైతే పావులు కదిపి దివ్య గారు అందరు సపోర్ట్ తెచ్చుకున్నారో వెళ్ళి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఈమె చాలా గట్టిగా అడుగుతుంది. ఇప్పుడు తనూజ గారు అడగటంలో అస్సలు తప్పులేదు. ఎందుకంటే సపోర్ట్ టాస్క్ పెడితే అడగమంటున్నారు. ఖచ్చితంగా అడగాలి సపోర్ట్ టాస్క్ పెడితే. ఓకేనా, మీరు నా కోసం త్యాగం చేయని అన్నట్ల సపోర్ట్ టాస్క్ పెడితే ఖచ్చితంగా సపోర్ట్ చేయని అని అడగాలి. అడగకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు? నాకు వద్దు సపోర్ట్. నేను సపోర్ట్ టాస్క్లు ఆడటం మానేది, నేను సపోర్ట్ తీసుకోవడం మానేసి అవసరం ఎవరిది నాకు వద్దు. నవ్వుతారు జనాలు ఎవరైనా. సో అమ్మాయి చేసిన తప్పే కాదు, అడగాలి, అడిగి తీరాలి. లిటరల్లీ పవన్ కళ్యాణ్ గారు చెప్తారు ఒక్కొక్కసారి మోకరు వెళ్ళాల్సి వస్తుంది అని. చెయ్యాలి, తప్పదు. కెప్టెన్ అవ్వాలంటే హౌస్ మేట్స్ చేతిలో ఉంది అన్నప్పుడు మనం కెప్టెన్ అవ్వాలని మనకు ఒక డిజైర్ ఉన్నప్పుడు సో సామధాన భేద దండోపాయాల్లో ఎలా అయినా ఉపయోగించాలి. ఆఖరికి అడగాలి, అడుక్కోవాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. ఓకేనా, ఎవరిని హౌస్ మేట్స్ సపోర్ట్ కోసం. సపోర్ట్ గేమ్ అయితే అది. ఓకేనా, సపోర్ట్ గేమ్ అయితే నాకు సపోర్ట్ చేయండి అని అడగడం తప్పులేదు. ఆమె అడుగుతానే ఉంది అందరినీ, ఆల్మోస్ట్ అందరిని అడిగింది, మొత్తం అడిగింది. సో కళ్యాణ్ అడిగింది, ఇమాన్యుల్ అడిగింది, ముందు నుంచే అందరిని అడుగుతా వస్తా ఉంది అమ్మాయి. సో అస్సలు ఒకవేళ కెప్టెన్ అయిపోయింది సపోర్ట్ గేమ్ వల్ల అని తెలుస్తా ఉంది. కెప్టెన్ అయితే మాత్రం ఒక్క పర్సెంట్ కూడా హౌస్ మేట్స్ అందరూ మేబీ ఆ గేమ్లో చూసి అమ్మాయిని చూసి షాక్ అవుతారంట. అది ఎందుకు ఏంటి అనేది చూసి అప్డేట్ క్లారిటీ వచ్చాక అప్పుడు మాట్లాడుకుందాం. బట్ నాకు అక్కడ తప్పేమీ అనిపించలేదు. సో అడగాలి. అండ్ నాన్నతోటి మాత్రం అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు నేను ఒకవేళ మన 5గురిలో సపోర్ట్ గేమ్ వచ్చి ఒకళ్ళు సపోర్ట్ చేసుకోవాల్సి వచ్చి మీ పక్కకి వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు సో ఖచ్చితంగా నేను నీకు సపోర్ట్ చేస్తాను, నువ్వు నాకు కొంచెం సపోర్ట్ చెయ్యి. ఎందుకంటే ఇమాన్యుల్ నెక్స్ట్ వచ్చేసరికి దివ్య సుమన్ ఆల్రెడీ కెప్టెన్ అయ్యారు కాబట్టి సో మన ముగ్గురం అవ్వలేదు కాబట్టి సో మన ముగ్గురులో ఒకవేళ నేను బయటకు వెళ్తే మీ ఇద్దరు ఎవరికి సపోర్ట్ చేయాలన్నప్పుడు నేను నీకే సపోర్ట్ చేస్తానని చెప్పి అన్నప్పుడు లేదండి నాన్న అలా లేదు అది అట్లా కాదండి, మీరు రితుకే సపోర్ట్ చేయాలి. ఎందుకంటే రితు మీ మీద ఒక బ్లేమ్ వేసింది, నాకు సపోర్ట్ చేయరు అది ఇది అని. సో దిస్ ఇస్ ద హై టైం తనకి సపోర్ట్ చేయడం కోసం. మీరు తన కోసం సపోర్ట్ చేయండి, పర్లేదు అది అన్నప్పుడు సరే చూసుకున్నా లేదు తన కోసం సపోర్ట్ చేయండి. అఫ్కోర్స్ నేను కూడా ఒకవేళ బయటకు వెళ్తే నేను కూడా తన కోసమే సపోర్ట్ చేస్తాను అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది అనమాట. సో అది బాగా అనిపించింది. సో రితు చౌదరి కోసం. బట్ ఇక్కడ వేరేలా గేమ్ తిప్పినట్టున్నాడు. తనుజ గారు కెప్టెన్ అయ్యారంట. సో ఓవరాల్గా నాకు ఇది అనిపించింది. సో ఒక పాయింట్లో ఇమాన్యుల్ కరెక్ట్ అనిపించలేదు, తనుజ గారు కరెక్ట్ అనిపించలేదు, గౌరవ్ చాలా కరెక్ట్ అనిపించాడు. నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ కూడా. సో లేపు మాడుకుందాం కళ్యాణ్ గురించి ఎంత గట్టిగా అనేది. ఓకేనా, సో ఇప్పటివరకు అయితే మాత్రం ఇది నాకు అనిపించింది. సో మీకేమనిపించింది మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.